దేనికి పనికిరానటువంటి మనం, దేనికి కూడా పనికిరానటువంటి మనం మనల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మీ ఇంట్లో 5 సంవత్సరాలు కదా తిరిగింది ఫ్యాన్, పోనీ 10 సంవత్సరాలుగా తిరిగింది ఫ్యాన్. అతను ఏమన్నాడంటే రిపేర్ చేసి ఆయన ఇంకా వేస్ట్ అండి, ఖర్చు పెడితే 500 ఖర్చు అయింది, 1000 రూపాయలు పెట్టి కొత్త ఫ్యాన్ కొనుక్కోమన్నాడు అనుకో. మనం ఏం చేస్తాం? ఫ్యాన్ తీసుకెళ్ళిపోయి బయట పడేస్తాం. మన ఇంట్లో తిరిగింది కదా 10 ఏళ్ళుగా ఫ్యాన్ అని చెప్పి మన మంచం మీద పొడుగేసి పెట్టుకుని చక్కగా దాన్ని కూడా నిద్రపుచ్చుతామా? లేదు. ఏం చేస్తాం? పడేసేస్తాం. మనం తయారు చేసింది ఉపయోగకరంగా లేనప్పుడు మనం ఏం చేస్తాం? పడేస్తాం. ఉపయోగం ఉంటే ఇంట్లో స్థానం, లేదంటే బయట గెంటేస్తాం అన్నమాట. క్రీస్తు ప్రభు వారు ఎంత ప్రేమమయుడంటే ఆయన మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మనం అర్థం చేసుకోలేంటంటే మనం మంచిగా ఉన్నప్పుడు ఆయన రాలా, మనమేదో ఆయన ప్రేమించామన్నప్పుడు ఆయన రాలా, మనం ఆయన కోసం ఏదో పాటుపడ్డామన్నప్పుడు ఆయన రాలా. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు వచ్చాడు. ఎందుకు అన్నట్టు నీలో నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించాలని. ఆయనకి నీకు మధ్య ఉన్న ఎడబాటు ఏదైతే ఉందో అది శాశ్వత కాలంలో ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీలో నశించిపోయిన ఆ పాపపు జీవితం, రోత జీవితాన్ని విడిపించాలంటే ఆయన రావాలి. కాబట్టి ఆయన నీ కోసం వచ్చాడు. ఈ లోకంలో చిన్నగా ఒక 1000 రూపాయలు ఇచ్చాం, ఒక 500 ఇచ్చాం, ఒక 2000 ఇచ్చాం, లేదంటే ఒక సాయం చేసాం, కొద్దిగా అన్నం పెట్టినప్పుడు వాళ్ళు మనల్ని పట్టించుకోలేదని మనకు బాధ కలుగుతుంది, నిజమే. లేదంటే మనల్ని మోసం చేసిన వాళ్ళు చాలా మందిని మనకు బాధ కలుగుతుంది, నిజమే. కానీ వాళ్ళకి మనం ఏదో ఒకటి చేసాం, వాళ్ళు థ్యాంక్స్ చెప్పలేదని మనం బాధపడతాం. కానీ క్రీస్తుకు మనం ఏం చేయలేదు, క్రీస్తు మనకు చేశాడు. ఎప్పుడు అంటే మనం మేలు చేసినప్పుడు కాదు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే. బలంటప్పుడు ఆయన కృతజ్ఞతలు చెప్పాలా లేదా? ఆయనతో పాటు యుగయుగాలు అంటే మరణం లేని ఒక జీవితాన్ని, అంటే దేవుడు ఏ విధంగా అయితే మరణం లేదో నీకు కూడా మరణం లేని జీవితం ఇస్తున్నాడు ఆయన. వాట్ ఏ వండర్ఫుల్. ఈ లోకంలో నీకు కొంతకాలం సాయం చేయగలరు. ఎప్పుడంటే నీ బిహేవియర్ వాళ్ళకి నచ్చినప్పుడు, నువ్వు వాళ్ళకి నచ్చినట్టుగా ఉన్నప్పుడే నీకు సాయం చేస్తారు. ఒకవేళ నువ్వు వాళ్ళకి నచ్చనట్టుగా ఉన్నావంటే నీకు సాయం చేయలేరు. అంటే ఒక లిమిట్ ఉంది ఈ లోకంలో నీకు సహాయం చేయడానికి, అది నీ బిహేవియర్ని బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ ఆ క్రీస్తు ప్రేమ అలాంటిది కాదు. నేను ఏమాత్రం నిన్ను ఎడబాయను.